హలో గాయ్స్, మనిషి రాతి యుగం నుంచి ఆధునిక యుగం దాకా అద్భుతమైన ప్రయాణం చేశాడు. మనం అగ్నిని లోబర్చుకున్నాం, పరికరాలను తయారు చేసుకున్నాం మరియు కాలాలతో నాగరికతను నిర్మించుకున్నాం. గుహల గోడల నుంచి కంప్యూటర్ కోడింగ్ వరకు ఆధునిక మానవుడు చాలా బాగా ఎదిగాడు. మనం వేసే ప్రతి అడుగు కొత్త కొత్త ఆవిష్కరణలకు తెరతీశాయి. మనిషికి ఉన్న తెలుసుకోవాలి అన్న కోరిక మనల్ని భూమి నుండి చంద్రమండలాల దాకా చేర్చింది. మనిషి ప్రమేయం లేకుండా తనకు తానుగా ఆలోచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసేదాకా ఆధునిక మానవుడు ఎదుగుతున్న సమయంలో కనీసం నాగరికత అంటే ఏంటో కూడా తెలియని మనుషులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నాగరికత అంటే మీరు ఏదో బైకులు, కార్లు, మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ అనుకుంటారేమో. కాదు, కనీసం వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. సో వాళ్ళే ద నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్. ద నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇక్కడ నివసించే ప్రజలకి నాగరికత అంటే ఏంటో తెలియదు. వీళ్ళకి వ్యవసాయం గురించి అసలు ఐడియానే లేదు. ప్రపంచంతో దూరంగా ఉండే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కూడా టెక్నాలజీ పరంగా ప్రపంచంతో సమానంగా ఉంటాయి. కానీ మన ఇండియాకి కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ట్రైబ్కి మాత్రం ఎందుకు నాగరికత చెందట్లేదు అంటే వాళ్ళు ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాలి అని కోరుకుంటారు కాబట్టి. అయితే మరి బయట వాళ్ళ నుంచి వాళ్ళకి నాగరికత పరిచయం అవ్వలేదా, వాళ్ళు అభివృద్ధి చెందలేదా అని మీకు ప్రశ్న రావచ్చు. మీ ప్రశ్నకి సమాధానం నేను నో అని అంటాను. ఎందుకంటే అక్కడ ఉండే తెగ వాళ్ళు బయట మనిషిని చూస్తే ఒక ప్రమాదంగా భావిస్తారు మరియు ఆ మనిషి వాళ్ళకి ఏమైనా ప్రమాదం తలపెడతాడేమో అని ముందుగానే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలని ఇష్టపడతారు కాబట్టి. సో చరిత్ర ప్రకారంగా నార్త్ సెంట్రల్ ఐలాండ్ గురించి డాక్యుమెంట్ అయింది 1771లో. సో అప్పట్లో ఈస్ట్ ఇండియన్ కంపెనీ బిజినెస్ కోసం ట్రేడ్స్ నడుపుతూ ఉండేవారు అనమాట. సో అప్పట్లో జాన్ రిచ్ అనే ట్రేడర్ అటువైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ జనాలు ఉన్నారు అని కనిపెట్టి రిపోర్ట్ చేశాడు. కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇండియన్ మర్చెంట్ షిప్ అటువైపుగా వెళ్తున్నప్పుడు అనివార్య కారణాల వల్ల అక్కడ ఆగాల్సి వచ్చింది. షిప్లో ఉన్న వాళ్ళు రెస్క్యూ గవర్నమెంట్ని కాంటాక్ట్ చేయలేక, షిప్లో ఉన్న ప్రాబ్లం వల్ల అక్కడ నుండి కదలలేక ఆ ఐలాండ్లో మనుషులు ఉన్నారు అని తెలుసుకుని హెల్ప్ కోసం లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న నార్త్ సెంట్రల్ ఐలాండ్ ప్రజలు వాళ్ళ మీదకి దాడి చేశారు. సో ఆ గాయాలతో ఉన్న ఆ షిప్ మెంబర్స్ భయంతో షిప్ లోపల దాక్కుని ఉంటారు. తర్వాత మర్చెంట్ షిప్ తిరిగి రాలేదు అని తెలుసుకున్న గవర్నమెంట్ వాళ్ళని వెతుకుతూ నార్త్ సెంట్రల్ ఐలాండ్ దగ్గర ఆ షిప్ని చూసి వారిని రెస్క్యూ చేశారు. దాని తర్వాత గవర్నమెంట్కి కూడా అర్థమైంది ఏంటి అంటే వాళ్ళు చాలా క్రూరమైన మనుషులు అని చెప్పేసి. మళ్ళీ 1881లో బ్రిటిష్ నేవీ ఆఫీసర్ మోరస్ వెడెల్ పోర్ట్మ్యాన్ వాళ్ళ ఆర్మీతో ఆ ఐలాండ్ని స్వాధీనం చేసుకోవాలి అని ట్రై చేశారు. అలా ఒక ఆర్మీ షిప్ వేసుకుని కొద్దిపాటి ఆర్మీతో వెళ్ళి ఆ ఐలాండ్ మీద దాడి చేశాడు. దాన్ని చూసిన ఆ తెగ మొత్తం అడవిలోకి పారిపోయారు. కానీ ఒక 6 మాత్రం బ్రిటిష్ ఆర్మీకి చిక్కుకున్నారు. వాళ్ళని బందీగా బ్రిటిషర్స్ ఇండియాకి తీసుకుని వచ్చారు. కానీ దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ తెగ ప్రజలు ఆ ఆధునిక ప్రపంచానికి అలవాటు పడలేకపోయారు. ఎందుకంటే సాధారణ మానవుడు ఇక్కడ ఎప్పుడు డెంగ్యూ, మలేరియా, పోలియో, స్మాల్ ఫాక్స్, ప్లేగ్ లాంటి వంటితో చాలా వేల వ్యాధులు తట్టుకుని బ్రతకగలిగాడు. దానితో సాధారణ మానవుడికి కావలసిన రోగ నిరోధక శక్తి తయారై ఉంటుంది. కానీ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఈ తెగవాళ్ళు ఇక్కడ ఉన్న గాలిని కూడా పీల్చుకోలేరు. సో ఇందుకే తీసుకొచ్చిన ఆ 6లో 2 చనిపోయారు. అది చూసిన బ్రిటిష్ గవర్నమెంట్ మిగతా 4 వాళ్ళ తెగతో కలిపేశారు. కానీ కొన్ని రోజుల పాటు బయట ప్రపంచంతో పరిచయమైన ఆ వ్యక్తులు మళ్ళీ ఆ తెగలోకి వెళ్లారంటే బయట ప్రపంచం నుంచి ఎన్నో బ్యాక్టీరియాలను తీసుకువెళ్ళి ఉండొచ్చు అండ్ అక్కడ ఎంతో మంది చనిపోయి ఉంటారని వాళ్ళ రికార్డ్స్ కూడా మన దాంట్లో లేవని చెప్పారు. అండ్ బయట ప్రపంచం నుంచి వచ్చి చిన్న చిన్న తుమ్ము, దగ్గు నుండి వచ్చే ఆ బ్యాక్టీరియాను కూడా వాళ్ళ బాడీ తట్టుకోలేదు. సో దానితో ఎంతో ప్రాణ నష్టం జరిగి ఉంటుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. అండ్ దాని తర్వాత భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1967లో టిఎన్ పండిట్ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఇండియన్ గవర్నమెంట్ని ఒప్పించి నార్త్ సెంట్రల్ ఐలాండ్కు సర్వే కోసం వెళ్లారు. అండ్ వెళ్తూ కొన్ని కొబ్బరి బొండాలు, ఒక పంది పిల్లను అండ్ కొన్ని ఆట వస్తువులను తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆ టీం వాళ్ళ కోసం తీసుకువెళ్లిన వస్తువులను సముద్ర తీరంలో పెట్టి దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు.
కొద్ది సమయానికి అక్కడికి వచ్చిన ఆ తెగ ప్రజలు ఆ పందిని చంపి ఆ ఆట వస్తువులను వాళ్ళ బాణాలతో దాడి చేసి అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాత దూరంగా ఉన్న ఆ టీంని గమనించారు. ఆ ప్రజలు వాళ్ళ మీదకి దాడి చేయడానికి సిద్ధపడ్డారు. దానితో ఆ టీం మెంబర్స్ భయపడి వాళ్ళకి దూరంగా వచ్చేశారు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి. 1974లో ఒక మూవీ డాక్యుమెంటరీ తీద్దామని ఒక మూవీ టీం అక్కడికి వెళ్ళగా వాళ్ళని బాణాలతో దాడి చేశారు. ఆ సమయంలో ఆ మూవీ డైరెక్టర్కి కూడా తొడలో బాణం దిగింది. 1981లో ప్రైమ్రోస్ అనే ఒక కార్గో షిప్ బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఆ రఫ్ సీస్ వల్ల ఆ షిప్ అక్కడికి వచ్చి ఆగిపోయింది. ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ టీంని సంప్రదించగా వాళ్ళు హెలికాప్టర్ వేసుకుని వచ్చి వారిని రెస్క్యూ చేశారు. ఈ 2-3 రోజుల్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రజలు వారి మీదకి బాణాలతో దాడి చేయడానికి ప్రయత్నించారు అని. సో ఆ షిప్ అనేది మేడప్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుముతో తయారు చేసింది అనమాట. సో ఆ తెగ ప్రజలు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఇనుమును చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన దాడితో ఆ షిప్ నుండి వచ్చిన ఆ ఇనుముతో పరికరాలను చేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పటికీ గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూస్తే ఆ షిప్ ఎప్పటికీ అక్కడే ఉంది. అప్రాక్సిమేట్లీ 40-44 సంవత్సరాల నుండి కూడా అక్కడే ఉంది. 1991లో ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పటిదాకా మగవాళ్ళు లోపలికి వెళ్ళడమే కానీ ఎప్పుడు ఆడవాళ్ళు లోపలికి వెళ్ళడం జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఒక లేడీ లోపలికి వెళ్ళారు. అదే టిఎన్ పండిట్ వాళ్ళ టీంలో మధుమాల చటోపాధ్యాయ అనే ఒక లేడీని జాయిన్ చేసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ టైం ఆయుధాలతో దాడి చేయకుండా సరదాగా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించారు. దానికి కారణం ఫస్ట్ టైం ఒక బయట ఆడపిల్లను చూడటమో లేదా ఇంకేదైనా కారణమో అయి ఉండొచ్చు. ఈవిడని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు తెచ్చిన కొబ్బరి బండాలన్నీ తీసుకున్నారు. కానీ అదే ఆఖరిసారి బయట మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు మళ్ళీ అలా మనుషులతో మాట్లాడడం కానీ ఇచ్చిన వస్తువులు తీసుకోవడం కానీ జరగలేదు. పైగా వాళ్ళ మీద దాడి చేయడం కూడా మొదలుపెట్టారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ థియరీ ప్రకారం ఆ 1991లో ఇంట్రాక్షన్ జరిగిన తర్వాత ఏదైనా జబ్బు సోకి ఉండొచ్చు అని వాళ్ళు అంచనా వేశారు. దానితో వాళ్ళకి ఏమైనా అయ్యి కొంతమంది చనిపోయి ఉండొచ్చు అని, సో అందుకే వాళ్ళు మళ్ళీ దాడి చేస్తున్నారు అని కొంతమంది అంచనా. అప్పటి నుండి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పి ఉండొచ్చు బయట మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మంచిది కాదు అని. సో అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ విఫలమవుతూ వచ్చాయి. 2018లో జాన్ అనే క్రిస్టియన్ బోధకుడు సెంటినల్ ఐలాండ్లో మతం అనే కాన్సెప్ట్ లేదని తెలిసి వాళ్ళకి క్రిస్టియానిటీ పరిచయం చేసి వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇల్లీగల్గా ఆ ఐలాండ్లోకి ప్రవేశించాడు. కానీ బయట వ్యక్తులంటే పడని ఆ ప్రజలు జాన్ మీద దాడి చేశారు. దానితో జాన్ వెనక్కి తప్పించుకుని పారిపోయాడు. అయినా సరే తన పని పూర్తి చేయడం కోసం మళ్ళీ ఇల్లీగల్గా ఒక బోట్ మాట్లాడుకొని వాళ్ళ తల్లిదండ్రులకి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అని ఒక లెటర్ రాసి మళ్ళీ ఆ దీవికి వెళ్తాడు. ఈసారి ఆ తెగ ప్రజలు మళ్ళీ దాడి చేసి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోలేక వాళ్ళ చేతుల్లోనే మరణిస్తాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన ఆ బోట్ మ్యాన్ ఆ ప్రజలు ఎవరినో పూడ్చిపెట్టడం చూసి దానికున్న వస్త్రాలను బట్టి అది జాన్ అని నిర్ధారించుకుంటాడు. దానితో ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఎవరు ప్రయాణించకూడదని అండ్ అలాగే వారితో ఎవరు కాంటాక్ట్ అవ్వకూడదు, ఒకవేళ కాదు కూడదని ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని లా పాస్ చేశారు. అప్పటి నుండి ఎవరు ప్రయత్నించలేదు. కానీ రీసెంట్గా ఒక అమెరికన్ యూట్యూబర్ మెకలోన్ అనే వ్యక్తి మళ్ళీ ఇల్లీగల్గా ఐలాండ్లోకి వెళ్ళి ఫుట్బాల్, కొన్ని తినే వస్తువులు, అలాగే ఒక కోక్ బాటిల్ అక్కడ తీరం దగ్గర వదిలేసి వచ్చేశాడు. అతను అలా తిరిగి వస్తుండగా కొంతమంది అతన్ని చూసి పోలీసులకు రిపోర్ట్ చేశారు. దానితో ఇండియన్ గవర్నమెంట్ అతన్ని కస్టడీలోకి తీసుకుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు జస్ట్ ఒక కోక్ బాటిల్ పెట్టి వస్తే పెద్ద నేరమా అని. అవును, అది చాలా పెద్ద నేరం. ఎందుకంటే సాధారణ మానవుడికి కూడా కోక్ అనేది ఎంతో కొంత ఆరోగ్య సమస్యను తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే కోక్లో కెఫెన్ అండ్ దాని pH లెవెల్ చాలా హైలో ఉంటుంది కాబట్టి. సో మంచినీళ్ళు కూడా దొరకని ఆ తెగ ప్రజలకి ఇలాంటి ఒక కోక్ బాటిల్ ఇవ్వడం అంటే వాళ్ళ మనుగుడిని అంతం చేసే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ని కొంచెం తాగినా కూడా కొత్త జబ్బులు పుట్టుకుని వచ్చి జస్ట్ 1-2 డేస్లో మొత్తం వాళ్ళ తెగ చనిపోయే అవకాశం ఉంది. అదేంటి జస్ట్ కొంచెం తాగితే అంతమంది చనిపోతారా అంటే ఎస్, మీకు ముందే చెప్పా, వాళ్ళు మన గాలిని కూడా పీల్చుకోలేరు. అలాంటిది ఇన్ని రసాయన పదార్థాలతో తయారు చేసిన ఆ కోక్ బాటిల్ని తాగితే
ఇంకంతే సంగతులు. సో ఈ కారణం చేత అతనికి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో గవర్నమెంట్ ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. సో వాళ్ళను కాపాడుకోవడం అనేది మన బాధ్యత. అండ్ వాళ్ళు కూడా మన సిటిజన్స్ గాని ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ ట్రైబల్ పీపుల్ని రక్షించడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లాస్ను పాస్ చేసింది. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. అండ్ మా కష్టానికి ఫలితంగా ఒక లైక్ అన్నా వేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అన్సాల్వ్డ్ మిస్టరీస్ని రాబోయే వీడియోస్లో మేము మీ ముందుకు తీసుకుని వస్తాం. అండ్ మా వీడియోస్ మీ దాకా రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై. జై హింద్.